వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వాడవాడలా భక్తులు గణేశుడి విగ్రహాలను నిలిపి పూజలు చేస్తున్నారు. కొన్ని చోట్ల లంబోదరుడి విగ్రహాలను విభిన్న రూపాల్లో నిలిపి కొలుస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వివిధ రూపాల్లో తయారు చేసిన వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పట్టణంలోని ఓటేరు కాలువ వద్ద మహావతార్ నరసింహ రూపంలో గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. హిరణ్యకశిపుడిని సంహరిస్తున్నట్లుగా విఘ్నేశ్వరుడిని ఏర్పాటు చేశారు. మరోవైపు శ్రీకాళహస్తి పట్టణంలోని గాంధీ వీధి రామాలయం నందు శబరిమల అయ్యప్ప అవతారంలో వినాయకుడిని ఏర్పాటు చేశారు. మకర జ్యోతి సందర్భంగా బాల అయ్యప్ప రూపంలో కొలువైన విఘ్నేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక కైకాల వీధిలో దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తిలో మూగజీవాలైన 3 జీవాలు, సర్పం, సాలిపురుగు, ఏనుగుతో కలిసి ఏనుగుపై కొలువు తీరిన గణనాథుణ్ణి ఏర్పాటు చేశారు. ఇక్కడ వాయులింగాన్ని అభిషేకిస్తూ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వెరైటీ వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్నారు.